లేవన్నా మీ ఆయన నాకేం కట్టలు ఇవ్వట్లేదు. నా కూతురు వస్తానన్నది ఇంకా రాలేదు. ఈ టైం అవుతుంది. ఫోన్లో ఒకసారి ఫోన్ చేద్దాం. అత్తయ్య గారు నాకు 200 ఇవ్వండి. ఇప్పుడు నా దగ్గర లేవు. అత్తయ్య లేవన్నా మీ ఆయన నాకేం కట్టలు ఇవ్వట్లేదు. అమ్మా నేను వచ్చేసా. ఇన్ని రోజులైంది నిన్ను చూసి. ఎలా ఉన్నావు తల్లి? అత్తయ్య ఏంటి? పాప స్కూల్ ఫీజు కట్టాలి, నాకు 5,000 కావాలి. 5,000? ఎక్కడి నుంచి తేవాలి? డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయి అనుకుంటున్నావా? నువ్వు మీ అమ్మవారి దగ్గర నుంచి ఏం తెచ్చి పెట్టట్లేదు. ఆగు, మా ఇద్దరికి టీచర్స్ ఇవ్వు. అలాగే అత్తయ్య గారు. బావా టీ తీసుకో. పాప స్కూల్ ఫీజు కోసం మీ అమ్మని డబ్బులు అడిగాను బావా, లేవన్నారు. ఒకసారి మీరు అడిగి చూడండి. నన్ను కట్టి ఇలాంటివి కట్టి చెప్పుకో, నేను చేయను, నువ్వే చూసుకో. చూసుకో. అమ్మా 10,000 కావాలమ్మా షాపింగ్ చేసుకోవడానికి. దాందే ముందమ్మా, వెళ్ళప్పుడు ఇస్తాను. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సిత్తరాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము. ఏ కోడ్ల టీ తీసుకురా. అమ్మా నేను వెళ్ళొస్తాను. అవును, అప్పుడే వెళ్ళిపోతావా? 2 రోజులు ఉండొచ్చు కదమ్మా. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. సరే అయితే జాగ్రత్తగా ఉండి బాగా చదువుకో. డబ్బులు ఏం అవసరమైనా నాకు ఫోన్ చేసి పంపిస్తాను. జాగ్రత్తగా ఉండాలి, బాగా చదువుకోవాలి. ఓకేనా? ఫోన్ ఎక్కువ చూడకూడదు. సారీ అత్తయ్య గారు. అమ్మా నేను వెళ్ళొస్తాను. సర్లే, జాగ్రత్త వెళ్ళి. ఏమైంది దీనికి ఈరోజు? చెప్తాను దీని సంగతి. ఏంటి అంట్లని అలానే ఉన్నాయి, బట్టలని అలా ఉన్నాయి, ఏం చేస్తుంది అసలు? కోడ్లా, ఏమే కోడ్లా, ఏం చేస్తున్నా? అంట్లని అలానే ఉన్నాయి, బట్టలని అలానే. కోడ్లా, ఏమే కోడ్లా, ఎన్నిసార్లు పిలిచిన ఉలకదు పలికితే ఏం చేస్తుంది అసలు ఇది? కోడ్లా, కోడ్లా, ఏ కోడ్లా, ఇల్లంతా ఏంటి గందరగోళంగా ఉంది? ఎక్కడ పనులు అక్కడ వదిలేసి పడుకున్నావేంటి? నాకు చాలా తలనొప్పిగా ఉంది అత్తయ్య గారు, ఈ రోజుకి మీరే చేసేయండి. ఏంటి ఇప్పుడు పనులు నేను చెయ్యాలా? పనులన్నీ ఇప్పటికై చేయడం నా వల్ల కదరా బాబు. బాబు దిక్కుమల కోడలు దొరికింది, నేను చేయలేకపోతున్నాను రా బాబు. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా, మాట మన్నించుమా, బయట పడిపోకుమా. అవునట్టు ప్రతి నెల నాకు డబ్బులు ఇచ్చేవారు, ఈ నెల నా కొడుకు డబ్బులు ఇవ్వలేదేంటి? నా కోడలకి ఏమైంది? ఇప్పుడు లేనిది కొత్తగా ఈ మధ్యన ఎందుకు ఇలా తయారవుతుంది? ఏమైందో కొడుకుని అడిగి తెలుసుకోవాలి. మహేష్, మహేష్, అమ్మా చెప్పు, ఏమైంది? మా కోడలికి ఏమైంది అలా మారిపోయింది? నీ కోడలకి ఏమైందమ్మా? ఏ చెప్పినా పట్టించుకోవట్లేదు, చెప్పిన మాటే వినిపించుకోవట్లేదు, అన్ని పనులు నా చేత చేపిస్తుంది. అమ్మా నీకు ఒక విషయం చెప్పాలి. దేవి మొదట్లో ఎలా ఉండేది మర్చిపోయావా? అత్తయ్య గారు నాకు 200 ఇవ్వండి.
ఇప్పుడు నా దగ్గర లేవు. అత్తయ్య లేవన్నా మీ ఆయన నాకేం కట్టలు ఇవ్వట్లేదు. అలా ఉన్న దేవిని అత్తని పెద్దరికంతో చులకనగా చూడాలనుకున్నాను, బానిసగా చేయాలనుకున్నాను. అత్త కాదు అమ్మలా చూడాలనుకున్న దేవిని నువ్వు శత్రువుగా మార్చుకున్నావు. నీ కూతురే కూతురు కాదమ్మా, నుండి తల్లిదండ్రులు విడిచిపెట్టేసి ఎక్కడి నుండి మనం సర్వస్వం అనుకుని వచ్చిన అమ్మాయి కూతురులా భావించినప్పుడు ఆ ఇల్లు స్వర్గంగా ఉంటుందమ్మా, అర్థం చేసుకోండి అమ్మా. నన్ను క్షమించుకోవాలా, అత్తని అహంకరితో నిన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టాను. ఇక నుంచి నిన్ను నా కూతురులా చూసుకుంటాను. ఈ రోజు నుంచి నాకు ఒక కూతురు కాదు, నీతో పాటు ఇద్దరు కూతురు. మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అత్తయ్య? మారాలని నేను కఠినంగా ఉన్నాను, కానీ మీరంటే నాకు చాలా గౌరవం అత్తయ్య. చూసావమ్మా, నీ కోడల మనసు ఎంత మంచిదో, ఇప్పటికైనా మారమ్మా, అర్థం చేసుకో. నన్ను క్షమించమ్మా, నేను చాలా ఇబ్బంది పెట్టాను. ఇక నుంచి నేను ఏ విషయంలో ఇబ్బంది పెట్టను. మహేష్, ఈ రోజు నుంచి నాకు ఒక కూతురు కాదు, ఇద్దరు కూతుర్లు. థ్యాంక్ యూ అత్తయ్య గారు. ఇలానే ప్రతి ఇంట్లో అత్తయ్య అమ్మలాగా, కోడలు కూతురులాగా కలిసి ఉంటే ఆ ఇల్లు ఎప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉంటాయి. ఈ చిత్రం, ఈ సన్నివేశాలు మీకు ప్రతి ఒక్కరికి నచ్చుతాయని కోరుకుంటూ మీ మహేష్.